దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. ఉర్దూలో మెట్రిక్యులేషన్, భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్ సాహిత్యంలో BA చదివారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో పండితుడైన దాశరథి చిన్నతనంలోనే పద్యం అల్లికలో ప్రావీణ్యం సంపాదించారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనలో అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నారు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేశారు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాశారు. నిజాం పాలనలో రకరకాల హింసలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలను చూసి దాశరథి చలించిపోయారు. పీడిత ప్రజల గొంతుకగా మారి నినదించారు. రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించారు. దగాకోరు బటాచోరు, రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్ తెగిపోనోయ్ అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేశారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించిన దాశరథిని నిజాం ప్రభుత్వం జైల్లో పెట్టింది. పళ్ళు తోముకోవడానికి వచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నారు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. 1987 నవంబర్ 5న దాశరథి మృతి చెందారు.